నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ చెప్పారు. తాను గెలిచిన వెంటనే నియోజకవర్గంలోని నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. కొండాపురం మండలంలో ప్రచారంలో భాగంగా స్థానికులతో ఆయన ముచ్చటించారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా తాగునీటి సమస్య ప్రజలను నానా ఇబ్బందులు పడుతుందని, అలాగే అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను తీసుకొస్తామని చెబుతున్న కాకర్ల సురేష్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కాకర్ల సురేష్ ఉన్నారు, మాట్లాడదాం. సురేష్ గారు చెప్పండి, ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం అంటే ఒక డిఫరెంట్. ఇక్కడ ప్రధాన సమస్య తాగునీరు, సాగునీరు. మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేయబోతున్నారు? ఒకటి, మీరు చెప్పినట్టుగా తాగునీరు అనేది ఇప్పుడు మేజర్ ప్రాబ్లంగా ఉంది. నేను ఎన్ని గ్రామాలు తిరిగినా కూడా, ఎండాకాలం నేను గత 2 సంవత్సరాలు తిరుగుతున్నా కూడా ఇప్పుడు బాగా పీక్ సమ్మర్లో చూస్తే చాలా ప్రాబ్లంగా ఉంది. ప్రతి విలేజ్లో కూడా తాగేదానికి నీళ్లు లేవు. వాటర్ ప్లాంట్లు ఎన్నో పెట్టున్నాం కానీ మన టీడీపీ గవర్నమెంట్లో ఒక్కటి కూడా కంటిన్యూ చేసిన పాపన బాలేదు, ఒక్కటి కూడా మెయింటెనెన్స్ చేసిన పాపన బాలేదు. దానికి తోడు ఏదన్నా ఒక వాటర్ ప్లాంట్ పెట్టారా అంటే 5 ఏళ్లలో ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టిన పాపన బాలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని పెట్టున్నారు వాటర్ ప్లాంట్లు, అలాగే ఇంతకుముందు ఉన్న వాటర్ ప్లాంట్లన్నీ మొత్తం అంత మూసేస్తున్నారు. సో ఒకటి, వాటర్ ప్రతి 50 గడపలు ఉన్న గ్రామాలకు, ప్రతి 50 గడపల దగ్గర కూడా మనం వాటర్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం క్లియర్గా కనపడతా ఉంది. ఎక్కడికి పోయినా కూడా ఎంతో అవస్థపడతా ఉన్నారు. కాలనీస్ అవ్వచ్చు, మైనారిటీ సోదరులు అవ్వచ్చు, ఎస్సీ సోదరులు అవ్వచ్చు, ఎస్టీ సోదరులు అవ్వచ్చు, బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్న మెయిన్ ఊళ్ళలో కూడా అదే పరిస్థితి. అదొకటి. తర్వాత వాడుకునేదానికి నీళ్లు లేవు. వాడుకునేదానికి నీళ్లు అడుగుండిపోయి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. దాన్ని అడ్రస్ చేసేదానికి కూడా ప్రాబ్లంగా ఉంది. సో ఇవన్నీ కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అవి వెళ్తే కానీ దీనికి పరిష్కారం దొరకదు. అది దొరికేదాకా కనీసం తాగునీరు సమస్య మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పాపం 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎక్కడికో వెళ్ళి ఆ క్యాన్లు కొనుక్కొని వచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. చాలా అసహనంగా ఉన్నారు. అందరూ క్లియర్గా డిసైడ్ అయిపోతున్నారండి. ఇక్కడ దాదాపుగా 5 ఏళ్ల నుంచి ఏమీ జరగలేదు. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు 1-2 ఇచ్చి ఏదో చేతులుపుకున్నారు తప్పితే అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఒక్కటి ఫోటో కూడా ఎక్కడైనా చేసిన పాపన బాలేదు. ప్రతి ఒక్కటి ఏ ఊరు పోయినా కూడా, ఏ రోడ్డు చూసినా అది టీడీపీ గవర్నమెంట్లోనే హయాంలోనే జరిగిందని చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా ఎంతోమంది నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడ తిష్ట వేశాయి. కాకర్ల సురేష్ ఏం చేయబోతున్నారు? ఈ సమస్యల దృష్టిలో మనం మూలాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి సమస్య కూడా మనం మూలాలకు వెళ్ళి, మూలాల నుంచి, రూట్స్ నుంచి ఈ సమస్యలను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, తాగునీరు గురించి మాట్లాడాము, సాగునీరు గురించి మాట్లాడాము. ఇంకొకటి హెల్త్ సమస్య, దాని మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ లెవెల్ నుంచి దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఒక కుటుంబం హెల్త్ సమస్యలోనే ప్రివెంటివ్ టెస్టింగ్ లేదు. వాళ్ళకు కనీసం ఎక్కడికైనా పోయి టెస్టింగ్ చేసుకునే అవకాశం లేదు. దూరం అయిపోయింది. 8 మండలాల్లో ఒక మండలం నుంచి ఇంకో మండలం చూసుకుంటే దాదాపుగా 110 కిలోమీటర్లు. హెల్త్ కేర్ సెంటర్స్ లేవు, ఆ టెస్టింగ్ మెకానిజం లేదు. ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ఊళ్ళల్లో, వాటి మీద డిపెండ్ అయ్యి జరుగుతూ ఉంది. కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా వస్తే హ్యాండిల్ చేసే వ్యవస్థ లేదు. బెడ్ హాస్పిటల్ లేదు, కనీసం 30 బెడ్ల కంటే ఎక్కువ లేవు. దానికి కూడా సరైన ఫెసిలిటీస్ లేవు. అవన్నీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కేర్ టెస్టింగ్ కూడా పెంచాలి. సో హెల్త్ కేర్ టెస్టింగ్ పెంచితేనే ఆ ప్రివెంటివ్ ఇది చూసుకుంటేనే మీకు డయాబెటిక్ అనో, లేకపోతే మీకు బ్లడ్ ప్రెషర్ ఉందనో, లేకపోతే ఇంకోటి అని చెప్తేనే ఆ హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించాల్సిన అవసరం ఉంది. అదొకటి మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది రూట్ లెవెల్కి వెళ్ళి. అలాగే సాగునీరు గురించి, అలాగే జాబ్స్ దాదాపుగా ఇంటర్మీడియట్ మామూలు డిగ్రీ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవాల్సిన స్కిల్స్ వాళ్ళ దగ్గర కూడా తక్కువ ఉన్నాయి. అప్స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేనందువల్ల అప్స్కిల్లింగ్ చేయాలి. వాళ్ళని ఆ స్కిల్ డెవలప్ చేసి, కమ్యూనికేషన్ కానీ ఆ స్కిల్ డెవలప్ చేసి బయటికి తీసుకెళ్ళి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళని నిజంగా గాలికి వదిలేశారు అంతే. చదువుకున్నారు పాపం వాళ్ళు. ప్రతి ఇంట్లో కూడా 1-2 ఉండిపోతూ ఉన్నారు. పేరెంట్స్కి భారం అయిపోతూ ఉంది. వాళ్ళు వ్యసనాల బారిన పడిపోతున్నారు. దానికి తోడు వైసీపీ గవర్నమెంట్ గత 5 ఏళ్ళుగా చీప్ లిక్కర్ అందరికీ కొంతమందికి అలవాటు చేసి వాళ్ళ హెల్త్లని నాశనం చేస్తూ ఉన్నారు. ఇందాక ఎవరో ఒకరు చెప్తా ఉన్నారు, ఒక స్టాట్స్ ఒక మెట్రిక్స్ చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తి మందు తాగే ఒక వ్యక్తి గాన 5 ఏళ్లలో చూసుకుంటే 2.5 లక్షలకు ఎక్కువ ఖర్చు పెట్టాడు ఆ మందు కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఎన్ని రకాల మెట్రిక్స్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం జరిగింది 5 ఏళ్లలో అనేది. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఉదయగిరి నియోజకవర్గంలో సాగు నీటి కోసం పూర్తి స్థాయిలో కూడా కృషి చేస్తాను. భారీ ప్రాజెక్టులను కూడా ఇక్కడికి తీసుకొస్తాను. యువత, మహిళలకి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఇటు కాకర్ల సురేష్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి.